దయచేసి గమనించండి. మరి చనిపోయే ముందు నెలలో పాస్టర్ జాషువా గారు బ్రీజా కారు ఒకటి మన జోసఫ్ అయ్య గారి దగ్గరికి వారు కొని ఇవ్వటం జరిగింది వీరి ఆధ్వర్యంలో. మరి పాస్టమ్మ గారు కానీ వారి కుటుంబం కానీ కోరుతున్న కోరిక ఏంటంటే, ఆ కారు మాకు అవసరం లేదండి, ఎవరైనా కొనుక్కుంటానంటే ఇచ్చేయండి అని చెప్తున్నారు. మరి దాని గురించి పాస్టర్ గారు జాషువా గారు ఇక్కడ ఉన్నారు, మీరు సంప్రదించండి. ఆ కాగితాలు ఇవన్నీ కూడా వీరి ఆధ్వర్యంలో ఉన్నాయి. 1 నెల మాత్రమే దానికి 15 రోజులైందంట కారు తీసుకుని 1 నెల పేమెంట్ మాత్రమే కట్టడం అయింది. కాబట్టి మిగిలింది కట్టేసుకుని మేము తీసుకుంటామంటే దైవ సేవకుల్ని సంప్రదించాలని మనవి చేస్తున్నాను. ప్రతి నెల వాయిదా 14,150 రూపాయలు, 150 రూపాయలు, 59 వాయిదాలు. అయితే 15 రోజులకే వాయిదా కట్టారు. అది తీసుకుని 15 రోజులు అవుతుంది కారు తీసుకుని. దానికి యాక్సరీస్ మొత్తం 1,30,000ది చాలా క్వాలిటీగా చేయడం జరిగింది. డిస్ప్లే, ఎలాయ్ వీల్స్ అన్నీ చాలా మంచిగా చేయించుకున్నారు దగ్గరుండి ఆయన. మరి మాట్లాడి చేయడం జరిగిందన్నమాట. మరి ఒక బ్యాంకులో 5,25,000 పాత కారుకి వచ్చింది, అడ్వాన్స్ కట్టేశారు. ఇంకొక 5,50,000 బ్యాంకులో ఫైనాన్స్. మరి ఇప్పుడు ఆయన పేరు మీద ఉంది కారు. అది ఆయన చనిపోయారు కనుక డెత్ సర్టిఫికేట్ అలాగే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చి పాస్టమ్ గారి పేరు మీద మారుతుంది, జోసఫ్ గారి యొక్క సత్యమణి గారి పేరు మీద. అది మారిన తర్వాత కారు 15 రోజులు అవుతుంది. మరి దైవజనులు ఈ మాటలు చాలామంది వింటున్నారు లైవ్లో. ఆ కుటుంబానికి ఆ డబ్బులు కూడా చాలా ఆదరణగా ఉపయోగపడతాయి. దైవ సేవకులు సహకరించండి. మరి మన దైవజనులు మరి జ్యోతిరాజయ్య గారికి ఈ విషయం చెప్పాను, అలాగే తమ్ముడు మరి దైవజనులకు కూడా చెప్పడం జరిగింది, జాన్ విస్లాన్కి. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను గమనించి ఈ కార్యక్రమం విషయంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాను.